ప్రస్తుతం టీమిండియాకు 3 ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. వన్డే జట్టుకు రోహిత్ శర్మ, టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్, టెస్ట్ జట్టుకు గిల్ కెప్టెన్సీ చేయనున్నారు. అయితే రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం తర్వాత టీమిండియా వన్డే కెప్టెన్గా ఎవరు ఎంపికవుతారు అనే చర్చ జరుగుతోంది. బీసీసీఐ అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లు అర్థమవుతోంది. అందులో భాగంగానే గిల్ను టీ20 జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఉన్న పరిణామాలు చూస్తుంటే అన్ని ఫార్మాట్స్కు గిల్ కెప్టెన్సీ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ విషయంపై దిగ్గజ ఆటగాడు గవాస్కర్ ఆసక్తికర విశ్లేషణ చేశాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, టీమిండియా కెప్టెన్సీ బాధ్యత చాలా బరువైనది, ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అలాంటి బాధ్యత తీసుకోవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. అయితే టీమిండియాకు అన్ని ఫార్మాట్స్లో ఒకే కెప్టెన్ కాకుండా ఒక్కో ఫార్మాట్కు ఒక్కో కెప్టెన్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అన్ని ఫార్మాట్స్కు ఒక కెప్టెన్ ఉంటే అది అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు. టీమిండియా లాంటి జట్టులో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు అన్ని ఫార్మాట్స్కు ఒకే కెప్టెన్ ఉంటే అది అతడి ఆట తీరుపై ప్రభావం చూపుతుంది. చివరికి జట్టే నష్టపోతుంది. అందుకే వన్డేలకు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాక టీమిండియా వన్డే జట్టుకు కెప్టెన్గా గిల్ను ఎంపిక చేయకుండా శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేస్తే బాగుంటుంది. అతడు అద్భుతమైన నాయకత్వ నైపుణ్యాలతో గతేడాది ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఛాంపియన్గా నిలిపాడు. ఈ ఏడాది యువకులతో కూడిన పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్కు చేర్చాడు. అతడు ఒక అసాధారణ నైపుణ్యాలున్న కెప్టెన్. త్వరలోనే అతడు టీమిండియా కెప్టెన్గా నియమితుడు కావాలి అని గవాస్కర్ పేర్కొన్నాడు. గవాస్కర్ చెప్పినట్లు ఒక్కో ఫార్మాట్కు ఒక్కో కెప్టెన్ ఉంటే మంచిదా, అన్ని ఫార్మాట్స్కు ఒకే కెప్టెన్ ఉంటే మంచిదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.